జూబ్లీ హిల్స్ లోని టానిక్ వైన్ షాప్ ను ఎక్సైజ్ పోలీసులు మూసివేశారు. టానిక్ వైన్స్ లైసెన్స్ నేటితో ముగిసినందున క్లోజ్ చేస్తున్నట్లుగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కెబి శాస్త్రి తెలిపారు. టానిక్ వైన్స్ యాజమాన్యం లైసెన్స్ పునరుద్ధరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి తిరస్కరించినట్లు చెప్పారు. టానిక్ వైన్స్ లోని మద్యాన్ని లెక్క కడుతున్నామన్నారు. టానిక్ వైన్స్ లో మిగిలిపోయిన మద్యాన్ని సమీప షాపులకు పంపిస్తున్నామని చెప్పారు. టానిక్ లిక్కర్ మార్ట్ కోసం గత ప్రభుత్వం స్పెషల్ జీవోతో అనుమతినిచ్చింది. లిక్కర్ మార్ట్ లో అవకతవకలు జరిగినట్లుగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. ఇక ఈ మార్ట్ కు గత ప్రభుత్వం ఎక్కడి నుంచైనా లిక్కర్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. టానిక్ ఎలైట్ షాప్ యొక్క లైసెన్సు సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్. సో అతను 24-20 సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం. సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది. కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున 23-24 గడువు ముగిసింది. కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. అంటే గతంలో కూడా ఇటు జిఎస్టీ కానీ ఎక్సైజ్ అధికారులు కూడా రేట్స్ నిర్వహించారు సార్. దాని నేపథ్యంలో కాదండి ఇది ఎక్సైజ్ చట్టం ప్రకారం షాపులకు 2 సంవత్సరాల లైసెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ ఎలైట్ రూల్స్ ప్రకారం ఇతనికి రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి సో చట్టం ప్రకారం ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేయడానికి అని చెప్పి ప్రస్తుతానికి ఇతను దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తును మేము నిరాకరించడం జరిగింది. సో రెన్యువల్ హ్యాస్ బీన్ రిఫ్యూజ్డ్. దానికి దీనికి సంబంధం లేదు. అంటే మిగతా మద్యం షాపులకి 2 సంవత్సరాల లైసెన్స్ సంబంధించి ఉంటే దీనికై ఇంకా దానికంటే ఎక్కువగానే వెసులుబాటు కల్పించారని చెప్పి గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. వాటి నేపథ్యం కూడా అనుకోవచ్చు సార్. అదే ఎక్సైజ్ చట్టం ప్రకారం ఏదైతే 2 సంవత్సరాల పరిమితి మాత్రమే ఉంటుందో ఈ రూల్స్ ప్రకారం ఇచ్చినటువంటి రెన్యువల్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మేము రివ్యూ చేయడం జరుగుతున్నది. దానికోసం ప్రస్తుతానికి ఇతని దరఖాస్తును ఏది రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును రిఫ్యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏమన్నా వీళ్ళు లేట్ చేశారా లేకపోతే ఏం చేశారా సార్? లేట్ చేయడం లేదండి. ఎలైట్ షాప్ రూల్స్ అనేటువంటివి ఆ రూల్స్లో ఇచ్చినటువంటి వెసులుబాటును మేము ప్రస్తుతానికి నిరాకరించాం.